మన జీవితంలో ఎలా ఉండాలంటే గ్రాసములే ఏక సృక్కిన సింహంలా బతకమని చెప్పాడు. సింహంలా బతుకు. సింహం అలా బతుకుతుంది. గ్రాసములే ఏక సృక్కిన, తిండి లేక చిక్కిపోయినా సరే, జరాకృశమైన ముసలతనం వచ్చినా సరే, విశీర్ణమైన అవయవాలు పట్టుదప్పినా సరే, సాయాసమునైనా ఏదో బాధపడుతున్నా సరే రోగంతో, నష్టరుచి అయినను కాంతి కోల్పోయినా సరే, నీరసంగా ఉన్నా సరే, ప్రాణాలు కళ్ళల్లో ఉన్నా సరే, ప్రాణభయార్థమైన కాసేపట్లో ప్రాణం పోయేలా ఉన్నా సరే, ఇంత దుస్థితిలో ఉన్నా సరే సింహం తన ఆహారం ఎలా సంపాదించుకుంటుంది అంటే నిస్త్రాసమదేభ కుంభపిశితగ్రకలాల సశీల సగ్రకగ్రేసర భసమానమగు కేసరీ. ఇంత నీరస స్థితిలో కూడా ఇంత గంభీరంగా ఉంటుందట. తనకెదురైన ఏనుగు కుంభస్థలం మీదకి దూకి తన వాడి గోళ్లతో దాని కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి ముత్యాల మాంసం స్వయంగా తీసుకుని తిని ఆనందిస్తుంది తప్ప ప్రభుత్వం ఇచ్చిన పథకాల మీద ఆధారపడదు సింహం. నువ్వెంతిస్తావు అని మనం అడగడం, వాళ్ళు ఇవ్వడం సిగ్గుగా లేదండి తీసుకోవడానికి. ఎంతకాలం ఇస్తారండి? ఎంత డబ్బు ధారపోస్తారండి? వాళ్ళకు కూడా ఎంత కష్టం అండి. ఎక్కడుంటాయండి బడ్జెట్? అన్ని ఉచిత పథకాలు ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. మొత్తం సోమరపోతులు తయారైపోతారు ఇలాగే అయితే. దీనికే మన సంస్కృతి వ్యతిరేకం. సరిగ్గా అదే జరుగుతోంది ఇక్కడ. మన బలహీనత కారణంగా నాకు ప్రజల్లో చైతన్యం ప్రధానం. ఇచ్చిన తిరస్కరణ నాకు అక్కల, నా బతుకు నేను బతుకుతా అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా నా ప్రవచనం సార్థకమైనట్టు. నాకు అక్కలేదు బో, నేను తీసుకోను. దెబ్బకు మార్పు వస్తుంది ఖచ్చితంగా. తిరస్కరిస్తున్నారండి ప్రజలని. వాళ్ళు ఇస్తే మనం పుచ్చుకోవడానికే ఈ సాగదీద్ది ఇక్కడ. ఎవరు సొమ్మిస్తున్నారమ్మా? మన సొమ్మిస్తున్నారు. ఎంత హీనస్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా సింహం నీరసించి కృషించిపోయి ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నా సరే, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి వాడి గోడతో నిజకరణకర విదారిత హస్తిమస్తమస్తిష్కమున్గాక కేసరి జీర్ణ తృణంబు మేయు నేను చెన్నైశ్వరు రాస్తాడు నీతి చంద్రికలో. తన వాడి గోడతో చీల్చి అక్కడుండే మెత్తడి మాంసం తిని ఆ పూట కడుపు నింపుకుంటుగానే ఎవడైనా 2 ఇడ్లీ పెడితే బాగుండని ఆలోచించదండి సింహం. కుక్కల్లా నక్కల్లా బతకూడదు, సింహంలా బతకాలి బతికితే. ఇది వీళ్ళ మానశౌర్య పద్ధతి అని చెబుతున్నాడు. అభిమానం ఉంటే, శౌర్యం ఉంటే మన తిండి మనం సంపాదించుకోవాలి. మనమే నలుగురికి పెడతాం అవసరమైతే. ఈ వికలాంగులకు, వృద్ధులకు, ఎవరికో మనం పథకాలు పెట్టామంటే అర్థం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, నిరుద్యోగులకి. ఎందుకంటే పథకాలు పనిలేక. నిరుద్యోగం అంటే యువకుడు కదా, యువతి కదా, వాళ్ళు సంపాదించుకోలేరా, కష్టపడలేరా? వాళ్ళకి భృతి ఏమిటండి? అర్థం లేనమాట. సంపాదించుకోవాలి, ఏదో ఉద్యోగమైనా సంపాదించుకోవాలి, లేదా 4 రూపాయలు ఏదో రకంగా సంపాదించుకో. అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకని సింహంలా బతుకు. ఎందుకు అంత దీనంగా బతుకుతూ